వెల్కమ్ టు ఏఎస్ న్యూస్. అద్దంకి పట్టణంలో వీధి వ్యాపారుల హక్కుల పరిరక్షణ మరియు సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు సిఐటియు నాయకులు వెల్లడించారు. నూతన కార్యవర్గం ఎంపిక సమావేశంలో వీధి వ్యాపారుల సంక్షేమం కోసం 11 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సిఐటియు సీనియర్ నాయకుడు సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. అధ్యక్షుడు భాష, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారి పుల్లయ్య ఈ ముగ్గురితో పాటు మరో 8 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకొని మొత్తం 11 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాబోయే రోజుల్లో వీధి వ్యాపారుల సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వర్షాభావం మరియు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల పట్టణంలో వ్యాపారాలు మందగించి వీధి వ్యాపారాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా షాప్ యజమానులను మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాయా మీడియా ద్వారా వ్యాపారాలు చేసుకునే వాతావరణం కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, వీధి వ్యాపారుల సంఘం ప్రతినిధులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా అద్దంకి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ భవనం వరకు తోపుడు బండ్ల వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. అద్దంకి స్ట్రీట్ వెండర్స్ జనరల్ సమావేశం అద్దంకి అంబేద్కర్ భవనంలో నిర్వహించడం జరిగింది. ఈ జనరల్ బాడీకి సంబంధించి అద్దంకిలో స్ట్రీట్ వ్యాపారస్తులు చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఒక నూతన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క వ్యాపారంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిశీలన చేసి వ్యాపారులకి అటు అధికారులకి మధ్యలో వారిగా ఉండి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పనిచేయాలని చెప్పేసి జనవాడి సమావేశంలో నిర్ణయం జరిగింది. ముఖ్యంగా అద్దంకి పట్టణంలో చాలా పేదలుగా ఉన్నటువంటి చాలామంది చిరు వ్యాపారులు రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని జీవనం నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు అది వ్యాపారాలు కూడా తగ్గిపోతూ ఉండి వర్షాభావం పరిస్థితుల్లో రైతు వారి వర్గం కూడా నష్టాల్లో పాల్గొనడం వల్ల గ్రామాల్లో వ్యవసాయం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా పట్టణాలకి ప్రజలు కూడా రావడం తగ్గింది. ఈ వ్యాపారులు తగ్గడంతో పాటు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి అద్దంకి పట్టణంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ట్రాఫిక్ సమస్య ఇవన్నీ ఇబ్బందులు కూడా ఉన్నాయి. అన్నింటినీ రాబోయే కాలంలో ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా, ఇటు వ్యాపారాలకు కూడా ఇబ్బంది లేకుండా, షాప్ యజమానులకు కూడా ఇబ్బంది లేకుండా అందరూ ఇదే బతకాలి. కాబట్టి వయోమీడియాగా ఉండి వ్యాపారం తీర్మానం చేయడం జరిగింది. ఇది రాబోయే కాలంలో వ్యాపారాలకు సంబంధించినటువంటి సమస్యలపై అధ్యయనం చేసి ఎవరికే సమస్య వచ్చినా కమిటీ పరిధిలో పరిశీలన చేసి ఇది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వ్యాపారులు అంటే లేదో పెద్ద వ్యాపారులు కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్ట్రీట్ వ్యాపారులకి రోడ్డు పక్కన ఉండి బండి పెట్టుకుని అమ్ముకున్నటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. సందర్భం పార్లమెంట్లో కూడా సంబంధిత మంత్రులు కూడా ప్రకటన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యాపారం చేస్తున్నటువంటి హక్కు చిరు పేదలకు ఉన్నటువంటి చిరు వ్యాపారం బళ్ళు మీద పెట్టుకునేటువంటి హక్కు ఉంది. దీన్ని కాదని అధికారం ఎవరికీ లేదు. ఇక్కడ కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాపారంతో దెబ్బకొట్టాలని వాల్మార్ట్ పెద్ద పెద్ద కంపెనీలు లాంటివి కూడా పళ్ళ వ్యాపారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ చిరు వ్యాపారం దెబ్బకొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ వ్యాపారులకు సంబంధించి పేదలు వ్యాపారం చేసుకుని బతికేటువంటి వాళ్ళ సమస్యల పైన రాబోయే కాలంలో సిఐటిగా అదే ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో అందరూ ఫ్రూట్స్ వెండర్స్ యూనియన్ వారు ఏకగ్రీవంగా పాత వాళ్ళని సలహాదారులను చంద్ర గారులను ఎన్నుకోవడం జరిగింది. అందువల్ల ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి అందరికీ మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు అటు పోలీసు వారితో ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు వారితో, ఇటు షాపుల యజమానులతో అందరితో సమిష్టిగా ఉండి అందరితో కలిసిమెలిసి ఉండి మన తోపుడు వాళ్ళ యూనియన్కి సహకరిస్తానని, వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తానని నేను కోరుకుంటున్నాను. అద్దంకి పట్టణంలో మరియు పరిసర ప్రాంత
ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అన్నం త్రిమూర్తులు తెలిపారు. యోగా గిరిజీ, భిక్షమయ గిరిజీ మరియు శివకుమార్ మాతాజీల ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో రూపుదిద్దుకుంది. ఈ నెల 9వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల్లో అద్దంకిలోని గీతా మందిర్ వద్ద పరిచయ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ప్రముఖ యోగ గురూజీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉంటుందని, యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రుగ్మత నుండి ఉపశమనం పొందవచ్చని అన్నారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా రోజు వాడే మందులు, టాబ్లెట్లు వాడకాన్ని సగానికి పైగా తగ్గించవచ్చని, తక్కువ సమస్యలు ఉన్న వారు పూర్తిగా మందులపై ఆధారపడడాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులు, పెద్దలు మరియు మహిళలు అందరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉదయం లేదా సాయంత్రం తమకు అనుకూలమైన సమయంలో పాల్గొని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని కోరారు. అద్దంకి పట్టణ ప్రజలకి, పరిసర గ్రామ ప్రజలకి ఆరోగ్యకరమైన శుభవార్త. అద్దంకి పట్టణంలో రేపు ఆదివారం 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి యోగా గురూజీ, భిక్షమయ గురూజీ మరియు సూర్యకుమారి మాతాజీ వారి ఆశీస్సులతో యోగా పరిచయ క్లాసు 9వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి అద్దంకిలోని గీతా మందిరం నందు జరుగుతుంది. ఈ 10వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ఉదయం 5 నుంచి 7 దాకా, సాయంత్రం 6 నుంచి 8 దాకా 2 అవర్స్, ఉదయం 2 అవర్స్, సాయంత్రం 2 అవర్స్ యోగా క్లాసులు వెంకటేశ్వర్ల గురూజీ గారని వచ్చి చెప్తారు. ఇది తప్పకుండా అది విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా పట్ల కనుక అభిరుచి ఏర్పరచుకుంటే తప్పకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. దాదాపుగా ఎక్కువగా ట్యాబ్లెట్స్ వినియోగించే వాళ్ళు సగం వాడుకోవచ్చు. అది తక్కువ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు పూర్తిగా చిన్నగా కూడా వాటిని పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఈ విధమైన ఆరోగ్యకరమైన యోగా క్లాసులకి మన దగ్గరలో, మన టౌన్లో, మన ఇంటి పక్కనే ఉన్న ఏర్పాటు చేసే ఇలాంటి యోగా క్లాసులకు ప్రతి ఒక్కళ్ళు కూడా అదొక అవకాశంగా తీసుకొని అందరూ కూడా ఉదయమైనా సాయంత్రమైనా ఒక్క పూట వస్తే చాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్లాసుకి విచ్చేసి తప్పకుండా 10 రోజులు యోగా క్లాసులు చేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ సాధనలో ఎంఆర్పీఎస్ పాత్ర కీలకమైనది. ఆరోగ్యశ్రీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ప్రతినిధి రమేష్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ఆవిర్భావంలో మరియు దాని సాధనలో ఎంఆర్పీఎస్ నాయకత్వం, ముఖ్యంగా శ్రీ మంద కృష్ణ మాదిగం గారి పోరాట నాయకత్వం 100% ఉండడంతో ఎలాంటి సందేహం లేదు అని స్పష్టం చేశారు. గతంలో గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారి అసెంబ్లీ వద్దకు తీసుకెళ్లి అప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లడమే కాకుండా పోరాటం ద్వారా ఆపరేషన్ చేయించేలా ఎంఆర్పీఎస్ ఒత్తిడి తెచ్చిందని గుర్తు చేశారు. ఈ ఒక్క సంఘటన ఆధారంగానే రాష్ట్రంలో పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందించే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అంకురార్పణ జరిగిందని వివరించారు. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాకుండా వికలాంగులు, వితంగులు, ఇతర వర్గాల సంక్షేమాన్ని, అవసరమైన పెన్షన్లు, పలు పథకాల సాధన కోసం ఎంఆర్పీఎస్ నిరంతర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ పోరాడుతుందని వారు తెలిపారు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మండలాల్లో, జిల్లాలో, నియోజకవర్గాలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. వైద్యం అందించడంతో ఎంఆర్పీఎస్ పోరాట పట్టిమ చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు. ఎంఆర్పీఎస్ నియోజకవర్గ నాయకులు ఈరోజు ఆగస్టు 7 ఆరోగ్యశ్రీ ఆవిర్భావ దినోత్సవం. ఆరోగ్యశ్రీ అనేది గుండె జబ్బులు కానించి స్టార్ట్ అయ్యి కృష్ణమాదేవి గారి నాయకత్వంలోనే ఆరోగ్యశ్రీ వచ్చిందని చెప్పుకోవడంలో మేము ఎంతో గర్వపడుతున్నాము. ఒక గుండె జబ్బులే కాదు, వికలాంగుల పెన్షన్లు కానీ, వితంతువుల పెన్షన్లు కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలకి ఎంఆర్పీఎస్ఏ ముందుండి ఇవన్నీ రావడానికి కూడా గవర్నమెంట్ మీద పోరాడి సాధించిన ఘనత ఎంఆర్పీఎస్ఏను. ఈరోజు 2004 ఆగస్టు 7వ తారీఖున అసెంబ్లీలో ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అయితే రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పాడు, ఆ రోజు మంద కృష్ణమాది గారు ఒక పెద్ద గుంపు తీసుకుని వచ్చి గుండె జబ్బులు అని చెప్పి ఒక బాబుని తీసుకొని వచ్చాడు. ఆ రోజు
ఆ బాబుకి గుండె ఆపరేషన్ చేయించమని చెప్పేసి గవర్నమెంట్ మీద ఉద్యమం చేసిన వ్యక్తి మా పద్మశ్రీ మందకృష్ణమాజీ గారు. దీనిని అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక పిల్లోడికే గుండె ఆపరేషన్ చేస్తే దేశంలో రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరికీ గుండె ఆపరేషన్ చేయాలని చెప్పేసి కృష్ణమాజీ గారు చేసిన ఫలితం వల్ల అందరికీ చేయాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది. ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది గవర్నమెంట్ అయినప్పుడు కూడా, కానీ అది రావడానికి మాత్రం కారణం కృష్ణమాజీ గారు అని చెప్పేసి చెప్పుకోవడానికి మేము ఈరోజు ఎంతో గర్వపడుతున్నాము. అందులోనే భాగంగానే ఈరోజు ఆగస్టు 7వ తారీఖున 2004లో వచ్చిన ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేయడానికి ఎంతో ఆనందంగా వచ్చామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. అందుకే ఈరోజు అన్ని మండల, జిల్లా, నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తున్నాము. ఎంఆర్పిఎస్ నాయకత్వమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ఆరోగ్యశ్రీ సాధించడానికి ఎంఆర్పిఎస్ పాత్రే 100% ఉందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఆగస్టు 10న జైల్లో బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ట్రేడ్ యూనియన్ నాయకులు పిలుపు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు నివారిస్తూ ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జైలు బరో కార్యక్రమాన్ని అద్దంకి మండలం ఘనంగా జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. విలేకరుల సమయంలో నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, వ్యవసాయ, రైతుల సంఘాల పిలుపు మేరకు ఈ ఉద్యమ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సిఐటియు, ఏఐటియుసి మరియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీలు, అక్రమాల విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని, ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమైన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పోరాటాలపై కేంద్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. గడిచిన 10-13 ఏళ్ల కాలంలో లొంగని ద్రవత్వంలో సాగిన విద్యార్థులు ఉత్తమ స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. కార్మిక, రైతు, ప్రజా సంఘాలు మరియు విపక్ష పార్టీలను ఏకమై ఆగస్టు 10న చేపట్టే జైలు బరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. జరగబోయే జైలు భరోసా కార్యక్రమంలో ముందు వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా సమస్యలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం తాగునీళ్ళకి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. పశువుల్ని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. శ్రీశైలంలో దాదాపు 30% నిండి దాని ద్వారా కిందకి నాగార్జున సాగర్కి వెళ్ళి తాగునీళ్ళు వదిలితే కానీ ముందు రైతాంగం ఒక రకంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. ఇలా గొర్రెల మేకలు కానివ్వండి, పశువులకు కానివ్వండి నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంది. వాగుల్లో నీళ్ళు లేవు, చెరువుల్లోకి నీళ్ళు రాలేదు. మళ్ళా తాగునీటి చెరువులకు నీళ్లు పెడితే తప్ప ఇవన్నీ బతికించుకోలేని పరిస్థితి ముందు తక్షణ సమస్య ముందు బయటకు వస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క విత్తనం కూడా నాటిన దాఖలాలు లేవు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉంది. మొక్కజొన్నలు కానివ్వండి, పొగాకు కానివ్వండి, బర్లీ పొగాకు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఆనక ఏది ఒక్కటి కూడా గిట్టుబాటు లేదు. తినే మామిడికాయలకు కూడా కేజీ 8 రూపాయలు లెక్క నమ్మే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. ప్రభుత్వం గిట్టుబాటు ధరల మీద తన వైఖరి అనేది కూడా ఇప్పటికీ చెప్పటం. కనుక రైతులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా తను కొంత డబ్బులు కేటాయించి పొగాకును కొనుగోలుకే 1000 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోలు చేస్తేనే రైతు ఈ సంవత్సరం పట్టగట్టుకే అవకాశం ఉంది. ఇప్పటికీ రైతుకి జరిగిన వ్యాపారం గురించి పొగాకు కొనుగోలు గురించి చూస్తే కనీసం 5 లక్షలైన బ్యార్లీకి నష్టం వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎకరానికి కనీసం బర్లీ పొగాకు వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో ఆగస్టు 9 క్విట్ ఇండియా డే సందర్భంగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఇండియాని వదిలిపెట్టిపోమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. ఆ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10వ తేదీన క్విట్ ఇండియా దినోత్సవాన్ని జరపాలని చెప్పి ప్రజా సంఘాలు నిర్ణయించినాయి. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ఈ యొక్క క్విట్ ఇండియా డే సందర్భంగా జైలు బరో కార్యక్రమం జరగబోతూ ఉంది. ఈ జైలు బరో సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా రైతాంగానికి సంబంధించింది అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని విరమించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకారం దేశంలో పెద్ద ఎత్తున దిగుమతులు జరగబోతున్నాయి. దేశంలో ఉన్న రైతాంగానికి గిట్టుబాటు ధర లేకుండా ప్రస్తుత పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో చూస్తున్నాం, పొగాకు గిట్టుబాటు ధర లేదు, శనగలకు లేదు, మొక్కజొన్నకు లేదు, అన్ని రకాల పంటలకి ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండో వైపున స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది
పెట్టుబడికి అదనంగా 50% చేసి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి స్వామినాథన్ కమిటీ సిఫార్సు నుంచే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తారని చెప్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం నేటికి కూడా అమలు చేయాల. కార్మికులకు సంబంధించి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చారు. దీంతో కార్మిక చట్టాలను కూడా అమలు కాకుండా పరిస్థితి ఉంది. దేశంలో వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం చాలా ఉపయోగపడుతూ ఉంది. ఈ కాలంలో కరువు కాలంలో వ్యవసాయ కార్మికులు, పేద రైతులు అందరూ కూడా ఉపాధి హామీ పథకాన్ని చేసుకునేవాళ్ళు. ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని మార్పులు చేసి జీరామ్జీ పేరుతోటి ఉపాధి పథకాన్ని గ్యారంటీ లేకుండా ఈరోజు పనులు లేకుండా ఉన్న పరిస్థితి అనేది ఉంది. రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నాం, గత 3 నెలల నుంచి సరైన వర్షాలు లేకుండా ఖరీఫ్ సీజన్ అంతా కూడా అయిపోవచ్చింది. ఖరీఫ్లో ఎక్కడ కూడా కనీసం ఒక్క ఇత్తు కూడా ఏ పొలంలో కూడా వేయలే. ఒక రకంగా రాష్ట్రంలో కరువు ఛాయలు అవలంబిస్తున్న పరిస్థితి అనేది ఉంది. కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశంలో ఉన్న ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు అన్నీ కలిసి రేపు 10వ తారీఖు నాడు జైలు బరి కార్యక్రమాన్ని నిర్ణయించాయి. అందులో భాగంగా మన అద్దంకిలో సిఐటియు, ఏఐటిసి ఉన్న ట్రేడ్ యూనియన్లు కలుపుకొని జైలు బరి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం ఏఐటిసిగా. అయితే మజుందర్ గారు చెప్పారు. అయితే నేను ఒక విషయం చెప్తే, ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ప్రతిపక్షాలు కానీ ఏం చేయలేకపోతే విద్యార్థులకి ఏదైతే నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయ్యి ఇక్కడ 27 మంది చనిపోయారో వాళ్ళు విద్యార్థులు బాగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా వాళ్ళ ధర్నాలతో పోరాడారు. విద్యార్థుల మీద చాలా పోలీసులు అకృత్యాలు చేసిన సంఘటనలు మనం చూసాం. అలాగే వాళ్ళ మీద చాలా కేసులు కూడా పెట్టారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నరేంద్ర మోడీ ఏ కార్మిక వర్గానికి కానీ, ఏ జాతీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీకి కానీ లొంగని వ్యక్తి మన విద్యార్థి ఉద్యమానికి లొంగాడు. ఇదే ఆయన 13 ఏళ్ల కాలంలో మొట్టమొదటి లొంగినతనం ఇది. అదే స్ఫూర్తితో మళ్ళీ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు రేపు ఆగస్టు 10న జరిగే కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా జరిగే జైలు బరి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అంబేద్కర్ విగ్రహం తరలించిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి స్పందించారు. అద్దంకి నియోజకవర్గంలోని జయపంగులూరు మండలం నూజిల్లపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. ఆ కాలనీలోని ఎస్సీ సోదరులందరూ కలిసి డాక్టర్ బి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని విగ్రహాన్ని తీసుకొచ్చారు. విగ్రహం పెట్టడానికి వీలైన కొందరు అనగా డిఎస్పీ స్థాయి అధికారి, సిఐ మరియు భారీ పోలీసులు బలగాలను తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని అక్కడి నుండి దౌర్జన్యం తరలించారు. సమస్యలు లేదా ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఇరువైపుల వారిని కూర్చోబెట్టి మాట్లాడకుండా ఏకపక్షంగా ఒక వర్గంపై చర్యలు తీసుకోవడం ద్వారా పోలీసుల వ్యవస్థపైన నమ్మడం సడలిపోయే పరిస్థితి వచ్చింది. ఆర్డీఓ మరియు కలెక్టర్ గారి ఇదివరకే విజ్ఞప్తి చేయడం జరిగింది. కాలనీ వాసులు కోరుకున్న చోట అంబేద్కర్ బొమ్మను వెంటనే ఏర్పాటు చేసుకునే పరిష్కారం చూపాలి. ఒకవేళ అక్కడ నిజంగా ఇబ్బంది ఉంటే ప్రయత్నంగా మార్గం చూపించి విగ్రహం పెట్టుకోవడానికి అధికారులు సహకారం అందించాలని కోరారు. తీసుకెళ్లిన విగ్రహాన్ని తిరిగి ఎస్సీ సోదరులకు అప్పగించి అందరితో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యక్రమం చేయాలని చెప్పినా వెనుకొని తరలించడం సరికాదు. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోకపోతే ఎస్సీ సోదరులందరికీ అండగా తాము స్వయంగా అక్కడికి వస్తామని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని జయపంగులూరు మండలంలో నూజిళ్లపల్లి అనే ఒక గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్ళేటటువంటి దారిలో ఆ కాలనీలోని ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరూ కలిసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకొని అందరూ కలిసి ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెచ్చుకోవడం జరిగింది. కానీ ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి వీల్లేదు అని ఒకళ్ళిద్దరూ అనగానే దానిని ఎంతో దౌర్జన్యంగా ఈరోజు పోలీసులు, ముఖ్యంగా డిఎస్పి స్థాయి లాంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి సిఐలు అంతమంది పోలీసులను తీసుకొని వచ్చి ఏ విధంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించుకుపోయారో మీరందరూ చూశారు. పోలీసు వారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సున్నితమైన అంశాల్ని ఏదన్నా ఇబ్బంది జరిగిన చోట ఇరువైపుల వాళ్ళని కూర్చోబెట్టి అసలు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది అని మాట్లాడకుండా ఏకపక్షంగా ఒక వర్గం మీద మీరు ఆ విధంగా చేయడం చూస్తుంటే పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం సల్లగినేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము,
ఏదైతే ఆ కాలనీ వాసులు అనుకుంటున్నారో అక్కడ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకోవాలి అని, దాన్ని తక్షణమే పరిష్కరించి, ఒకవేళ ఇది ఇబ్బంది ఉన్నట్లయితే గనక ఇదిగో ఇది ఇబ్బంది, మీకు ఇది ఆల్టర్నేటివ్ అని చూపించి వెంటనే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకునే విధంగా సహకరించాలని వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్లారో దయచేసి తిరిగి వాళ్ళ మా ఎస్సీ సోదరులందరికీ అక్కడ అప్పగించి అందరితో మాట్లాడిన తర్వాతే ఆ కార్యక్రమం చేసుకుంటాము అని చెప్పినా కానీ వినకుండా తీసుకెళ్ళటం ఎంతవరకు సమంజసం? ఎంఆర్ఓ గారు తక్షణమే దీని మీద రెస్పాండ్ అయ్యి చర్యలు కనుక తీసుకోకపోతే డెఫినెట్గా ఇది ఇంకా గొడవలు రాకుండా బీకిపల్లికనే కాదు, మొత్తం జిల్లా మొత్తం మీద ఎలాంటి గొడవలు, ఫ్లెక్సీ గొడవలు లేకుండా చేస్తున్నాం. ఎస్పీ గారు ఆధ్వర్యంలో మీటింగులు పెట్టాడు, ఫ్లెక్సీ వాళ్ళతో మీటింగులు పెట్టాము, తయారు చేసే వాళ్ళతో పెట్టాము, ఎన్ని రోజులు ఉండాలా, ఎలా ఉండాలా, ఎవడు ఇప్పిస్తున్నాడు, ఎందుకు ఇన్ని చూస్తున్నాం. సరే అది ఫ్లెక్సీ పెద్ద విషయం కాదు. మళ్ళీ నెక్స్ట్ పండుగప్పుడు లేదు మీరు ఎప్పుడు వచ్చినప్పుడు మేము మా ఎస్ఐ గారు చెప్తే సార్ ఈ విధంగా దినం వచ్చింది ఆడు కట్టుకుంటాం, ఎవడు అబ్జెక్ట్ చేసేవాడు కాదు, మేము కూడా దాన్ని ఏదైనా మాట్లాడతాం. అది పెద్ద విషయం కూడా కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మీకు బొమ్మ పెట్టుకోవడం, ఆర్చి కట్టుకోవడం రెండేరా? ఇప్పుడు కాదు కదా, ఎవడు కాదంటాడయా, పెట్టే ముందు మాట చెప్తే చెప్పేది నామినేటెడ్ ప్లేస్ పెట్టేసి రైతు వారికి వెళ్తాను. అద్దంకి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రీల నిర్వహణ దీక్ష. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా వారికి పోరాటం ఆపేది లేదని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని అద్దంకి వైఎస్ఆర్ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి తెలిపారు. ఇటీవల నిర్వహించిన డిఎస్పీ పరీక్షలో జరిగిన భారీ అవినీతి అక్రమాలు మరియు నిరుద్యోగుల ప్రతిపాదనలు కళాశాల సాగిన తీర్పుపై ఆయన తీవ్రస్థాయి మండిపడ్డారు. అద్దంకిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ రీల నిర్వహణ దీక్షల శిబిరంలో ఆయన మాట్లాడారు. డిఎస్పీ పరీక్షలో జరిగిన అక్రమాలను ఆడియో వీడియో ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ అధికార పార్టీ వక్తలెవరూ దీనిపై సమాధానం చెప్పే సాహసం లేకపోతున్నారని అశోక్ వెల్లడించారు. లక్షలాది రూపాయలు సీట్లు అమ్ముకోవడం, పక్కన ఉన్న తమ అనుచరులకు కంచర్లకు పోస్టులు కట్టబెట్టడం, స్టోర్ కేటగిరీలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు ఇప్పించడం వంటి అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే తమ షర్ట్లు పట్టుకొని గట్టిగా నిలదీయాలని అప్పట్లో నారా లోకేష్ యువతకు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి 2 ఏళ్లు దాటిన అమలు చేయలేదని మండిపడ్డారు. డిఎస్పీలో అన్యాయానికి గురైన ప్రతి ఒక్క అభ్యర్థి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండాలంటూ విద్యాశాఖ నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులు గడిచిన నిరుద్యోగ భృతి అమలు జాడలేదని, రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంటుందని సాకులు చెప్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి యువత తగిన సమయంలో బుద్ధి చెబుతుందని ఆయన హెచ్చరించారు. డిఎస్పీ రాసిన ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగే వరకు పార్టీ పరంగా పోరాటాలు కొనసాగిస్తామని అద్దంకి పట్టణంలో అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష 3వ రోజు దీక్షలో పాల్గొనడం జరిగింది. చింతలపూడి అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. డిఎస్సిలో అక్రమాలు అవకతవకలు జరగడం వల్ల చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది నష్టపోవడం వల్ల ఈ దీక్ష మేము కొనసాగిస్తున్నాము. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని మంత్రి నారా లోకేష్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగ వృత్తి అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి దాన్ని నిట్ట నిలువున ముంచేసిన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి నిరుద్యోగులకు వృత్తి కల్పించాలని చెప్పి కోరుతున్నాము. నిన్న మేము దీక్ష అశోక్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు 3వ రోజు ఏదైతే అక్రమాలు
డిఎస్సిలో జరిగినాయో దానికి మూడో రోజు ఢిల్లీ అధ్యక్షులు సంఘీభావం మహిళా లోకమంతా కూడా తరలిరావడం జరిగింది. ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వెంటనే బాధ్యత వహిస్తూ ఈ తక్షణం రాజీనామా చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరొక ముఖ్య విషయం, మహిళా లోకం సిగ్గుపడేలా నిన్న హోంమంత్రి గారు దిశ చట్టాన్ని రద్దు చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు. దిశ చట్టం రద్దు చేస్తానని అనౌన్స్మెంట్ చేసింది అమ్మ ఒక మహిళగా ఒక గౌరవప్రదమైన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మా ప్రీతనమ్మ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకలైతేనేమి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద యువత మీద చేసినటువంటి అబద్ధపు హామీల మీద ఈరోజు మా పార్టీ తరఫున ఆమరణ నిరాహార దీక్ష, అదేవిధంగా దీక్షలు ఈరోజు మూడో రోజు కొనసాగుతూ ఉన్నాయండి. ముఖ్యంగా విద్యార్థి యువజన విభాగం తరఫున ఈరోజు మేము తెలియజేస్తుంది ఏమనగా, ఈరోజు అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అడుగడుగున ప్రభుత్వం అన్నీ కూడా నైవంచన మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఈరోజు నిరంకుశమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా మనం చూసుకుంటా ఉంటే విద్యా వ్యవస్థలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు విద్య, వైద్యం ఉచితం అనేది ముందు చూపుతో ఆయన పరిపాలన కొనసాగితే, నేడు కూటమి ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, దోచుకోవటం, దాచుకోవటం, కేసులు పెట్టడం, అక్రమ నిర్బంధాలు, ఏదైనా మాట్లాడితే ఈ కూటమి నేతలు పేద ప్రజల తరపున మాట్లాడుతున్నటువంటి పార్టీ కార్యకర్తలందరినీ కూడా చంపుతా ఉన్నారండి. ముఖ్యంగా ఈ విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో మెగా డిఎస్సిలో పేకాట ఆడిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారులే కానీ నిజంగా చదువుకొని ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదండి. అదేవిధంగా ఏదైతే లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు యువగాలంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారండి. చదువుకున్న వాళ్ళకైతే ఉద్యోగాలు ఇవ్వలేదు. ముఖ్యంగా మేము తెలియజేస్తుంది ఏమనగా, ఈ మెగా డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగినాయో వీటన్నిటి మీద సిట్టు కానీ ఏదైనా జడ్జిలుగా ఒక కమిటీ వేసి దాని ద్వారా విచారణ జరిపించి దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని మా ప్రధానమైన డిమాండ్. అద్దెంకి మండల సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం సోమవారిని అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో దేవస్థానంలో ఇచ్చారు. కొన్ని పూజలు నిర్వహించారు. స్వామివారిని కొబ్బరికాయలు కొట్టి పొంగలు పెట్టి మహిళా భక్తులు వారి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం క్యూ లైన్ నిలవడంతో పండుగ వాతావరణం తలెత్తింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు, కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకొని రోజు భక్తులు పెరుగుతున్నట్లు దేవస్థాన కమిటీ వారు తెలిపారు. వ్యవసాయ పనులు మొదలవడంతో నూతన వాహనాలు కొనుగోలు చేసి పూజ విశేషాల గురించి ప్రధాన అర్చకులు శంకర్ వివరాలు వెల్లడించారు. అద్దంకి మండల సింగరకొండలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం లాగే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సిద్ధగురువులు దాచేపల్లి వెంకట సుబ్బయ్య చార్యులు ఆదేశాల మేరకు ఆయన ఆశీస్సులు ఆచార్య వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు పూజా కార్యక్రమం పాల్గొని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపకు పాత్రలు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. మూడు సార్లు అయ్యారా?
నమస్కారం.